ఎస్ రాజేంద్ర, ఈరోజు ఉదయం 8 గంటలకు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంబంధించినటువంటి 4 ప్రధానమైనటువంటి సెక్టార్లకు సంబంధించినటువంటి ఎన్నిక ప్రారంభమైంది. 2 డిఫరెంట్ ప్యానెల్స్ గట్టి పోటీనిస్తున్నాయి. అందులో భాగంగా ముఖ్యంగా చూస్తున్నట్టయితే ప్రోగ్రెసివ్ ప్యానెల్. ఈ ప్యానెల్కి సంబంధించి యాక్టివ్గా ఉన్నటువంటి అంటే సినిమాలు ఎక్కువగా నిర్మిస్తున్నటువంటి నిర్మాతలైనటువంటి వాళ్ళంతా కూడా ఈ ప్రోగ్రెసివ్ ప్యానెల్లో ఉన్నారు. అంతేకాకుండా గతంలో ఉన్నటువంటి ప్రొడ్యూసర్లు కావచ్చు, చిన్న ప్రొడ్యూసర్లకు సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ప్యానెల్లో కూడా మన ప్యానెల్లో ఎక్కువగా ప్రొడ్యూసర్లు ఉన్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించాల్సినటువంటి ఈ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంబంధించినటువంటి ఎన్నికలు ఈసారి కొంత లేట్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే ఎన్నికలు జరగట్లేదు. ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ప్రస్తుతం ఉన్నటువంటి బాడీ మీద ఉంటుంది. అయితే జరగట్లేదు, నిర్వహించట్లేదు, దీన్ని ఇలాగే కొనసాగిస్తున్నారని ఒక 6 నెలల పాటు కూడా ఆలస్యమైందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కోర్టుకు సంప్రదించి మరీ దీన్ని ఎన్నికలు నిర్వహించేందుకు ఆర్డర్ తెచ్చుకొని ఈ ఆర్డర్ మేరకు ఈరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ఉదయం నుంచే పెద్ద ఎత్తున ఇటు ప్రోగ్రెసివ్ ప్యానెల్కి సంబంధించినటువంటి సభ్యులు, అంతేకాకుండా మనం ప్యానెల్ సంబంధించినటువంటి సభ్యులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా మొట్టమొదటిగా 7 గంటల 30 నిమిషాల నుంచి కూడా వీళ్ళందరూ ఇక్కడికి చేరుకొని ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పర్యవేక్షించారు. అంతేకాకుండా ఎవరైతే ఉదయాన్నే వస్తున్నటువంటి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా ప్రొడ్యూసర్లు అంతా కూడా రావడం జరుగుతుందనే నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఉదయం నుంచే ప్రారంభమయ్యారు పెద్ద ఎత్తున. ఇప్పుడు దాదాపుగా ఇక్కడికి ఈ ప్రొడ్యూసర్లకు సంబంధించినటువంటి ఎన్నికలు ప్రధానంగా చూస్తారు. ఎందుకంటే జరుగుతున్నటువంటి 4 సెక్టార్లకు సంబంధించినటువంటి దాంట్లో ప్రధానంగా ఈ ప్రొడ్యూసర్లకు సంబంధించే 1703 ఓట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇదే ఎక్కువ పెద్ద ప్యానెల్ అవుతుంది. ఈ పెద్ద ప్యానెల్తోనే ఎక్కువగా అవుతున్నాయి. దీనిపైనే ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, అదేవిధంగా మిగతా సెక్టార్లో దాదాపుగా 631 డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించి, అంతేకాకుండా 916 ఎగ్జిబిటర్లు, అదేవిధంగా 105 స్టూడియోలకు సంబంధించినటువంటి అంశాలు వీటిలో పోటీలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రొడ్యూసర్లకు సంబంధించినటువంటి ప్యానెల్లోనే ఎక్కువ ఓట్లు ఉండడంతోనే దీనిపైన కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించినటువంటి చైర్మన్ దిల్ రాజు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఉదయం 8 గంటలకు ఆయన ఓటు హక్కును వినియోగించుకోవడమే కాకుండా ఆయన దీనికి సంబంధించినటువంటి ఎన్నికలు సజావుగా కొనసాగించేందుకు కూడా ఆయన ప్రత్యక్షంగా ఇక్కడికి రావడము, అదేవిధంగా తాను సపోర్ట్ చేస్తున్నటువంటి ప్యానెల్ ఏదైతే ఉందో ఆ ప్యానెల్కి సపోర్ట్ చేస్తూ ఆయన ఇక్కడ వ్యవహరిస్తున్నారు. ఆయన అదేవిధంగా ఎన్నికలు సహజంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కూడా ఆయన ఏర్పాట్లు చేస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు కూడా. అయితే మొత్తం మీద సినిమా సంబంధించినటువంటి మా ఎలక్షన్స్ ఎంతైతే ఉత్కంఠంగా ఉంటాయో అంతే ఉత్కంఠంగా కూడా ఈ ప్రొడ్యూసర్కి సంబంధించినటువంటి ఎన్నికలు కనిపిస్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే కూడా అంటే కొంతమంది ఓటర్స్ చనిపోయినటువంటి వాళ్ళు కావచ్చు, ఇక్కడ అందుబాటులో లేనటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించినటువంటి ఓట్లను వినియోగించుకునే అవకాశం ఉంటుంది. గతంలో కూడా ఇలా జరిగిందని చెప్పేసి ప్రోగ్రెసివ్ ప్యానెల్ సంబంధించినటువంటి అశోక్ కుమార్ ఆరోపించారు. దీనిపైన కొంత స్వల్పమైనటువంటి ఒక సిచ్యువేషన్ జరిగింది. ఇక్కడ ఇద్దరి మధ్య వాదవివాదం జరిగింది 2 ప్యానెళ్ల మధ్య. ఇలా కాదు, ఈ ఎన్నికలు సజావుగా కొనసాగాలని చెప్పేసి మొత్తం మీద ఈ ఎన్నికలు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని చెప్పేసి సద్దుమణించే ప్రయత్నం చేశారు దిల్ రాజు. ఈ నేపథ్యంలోనే ఆ గొడవ ఏదైతే ఉందో అక్కడికక్కడ సద్దుమణిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు, ఇప్పుడు కొనసాగుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి ఈ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సినీ నటుడు, అదేవిధంగా ప్రొడ్యూసర్గా ఉన్నటువంటి ప్రకాష్ రాజ్తో పాటు చాలామంది ప్రముఖులు ఇక్కడికి రావడం జరిగింది. పెద్ద నిర్మాణ సంస్థలైనటువంటి పీపుల్ మీడియా కావచ్చు, అంతేకాకుండా మైత్రి మూవీస్ కావచ్చు, ఇలా అన్ని ప్రొడక్షన్లకు సంబంధించినటువంటి ప్రొడ్యూసర్లు ఇక్కడికి రావడం జరుగుతుంది. అయితే చూస్తున్నాం విజువల్స్లో మనకు శివాజీ కూడా ఇక్కడ రావడం జరిగింది. తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆయన కూడా చేరుకోవడం జరిగింది.
ఇటు వాళ్ళను ఎన్నికలకు సంబంధించి ఆయన ఓటు హక్కును వినియోగించుకొని వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ఈ ఎన్నికలకు సంబంధించి రెండు ప్యానెల్స్ మాత్రం వాళ్ళకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ని వాళ్ళు ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారనే అంశాలపైన కూడా ఆకర్షిస్తూ ఇటు ఓటర్లు అంటే ఎవరైతే ప్రొడ్యూసర్లు ఉంటారో వాళ్ళందరినీ కూడా అట్రాక్ట్ చేసి వాళ్ళని లోపలికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. రెండు రకాలటువంటి ప్యానెల్స్ కూడా వస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా వెల్కమ్ చేస్తున్నట్టుగా క్లియర్గా తెలుస్తుంది. మొత్తం మీద ఇది దాదాపుగా మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ఎన్నికలు కొనసాగుతాయి.